టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, కమింగ్ టు తెలంగాణ అప్డేట్స్. FTL బఫర్ జోన్స్లో కూల్చివేతలపై ఇవాళ హైకోర్టు ముందు హాజరు కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కోర్టు కేసు పెండింగ్లో ఉన్న ఆ భవనాన్ని కూల్చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, హైడ్రాకి సంబంధించి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మనం చూస్తున్నాము గత 2 నెలలుగా హైడ్రా ఏదైతే చెరువుల పరిరక్షణ ధ్యేయంగా తీసుకుందో అక్కడ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తుంది. అయితే సెప్టెంబర్ 20వ తేదీన శ్రీకృష్ణ నగర్లోని అమీన్పూర్ మండలానికి సంబంధించిన ఏదైతే సర్వే నెంబర్ 164లో ఒక భవనం ఉందో ఆ భవనాన్ని కూడా కూల్చివేశారు, అక్రమంగా కూల్చివేశారని. అయితే సెప్టెంబర్ దానికంటే ముందు 2 రోజుల ముందు నోటీసులు జారీ చేశారు తహసీల్దార్. ఆ తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు కాకుండా నెక్స్ట్ రోజు సాయంత్రానికి నోటీసులు ఇచ్చేసి తర్వాత రోజు కూల్చివేశారు అన్నట్టుగా కూడా ఎవరైతే దానికి సంబంధించి పిటిషనర్ ఉన్నారో చెప్తూ ఉన్నారు. అయితే మహమ్మద్ రఫీ అనే వ్యక్తి గణేష్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి కూడా వర్చువల్గా లేదా ఫిజికల్గా వచ్చి ఇక్కడికి అటెండ్ అవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. సెప్టెంబర్ 5వ తేదీన హైకోర్టు దీనికి సంబంధించిన ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది, దాన్ని కూల్చివేయద్దని చెప్పి. ఒక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరు చేసి హైడ్రాకి సంబంధించిన వారందరూ కూడా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ భవనాన్ని కూల్చివేయడంతో కూడా హైకోర్టు సీరియస్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించిన ఇవాళ దానిపై పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వర్చువల్గా అటెండ్ అవుతారా లేకపోతే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చి అటెండ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే 10:30 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన విచారణ ఉండనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 10:30 ప్రాంతంలో కూడా హైడ్రా కమిషనర్ జూమ్ లైవ్ ద్వారా లేకపోతే వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 20వ తేదీన అమీన్పూర్కి సంబంధించిన వేలాది అక్కడ ఏదైతే అక్రమణకు గురయ్యే వేలాది ఎకరాల్లో ఆ వేలాది ఎకరాల్లో ఉన్న భవనాలను రాత్రికి రాత్రే ఈ భవనాన్ని ఆసుపత్రిగా చిత్రీకరించారు. సో మేము అందుకే కూల్చివేశాము, అది అక్రమంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే రంగనాథ్ దానిపైన స్పందించడం జరిగింది. సో ఇవాళ హైకోర్టుకు హాజరైన అనంతరం కూడా దానిపై ఏ విధంగా స్పందిస్తారు, హైకోర్టు ఈ వాదనల ద్వారా ఆయన ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారని చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. సో అమీన్పూర్ది పిటిషన్ వేయడంతో కూడా అమీన్పూర్కి సంబంధించి మాట్లాడతారు, లేకపోతే మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కొంతమంది వస్తూ ఉండడంతో ఏ విధంగా స్పందిస్తారనే దానిపై కూడా చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరి, రైట్ సుష్మిత. సో మొత్తానికి రంగనాథ్ వాళ్ళ మరి విచారణకి హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతానికి ఇంకా తేలాల్సిన అవసరం. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతిమయంగా మారాయని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల అవినీతికి తెరలేపారంటూ ఆరోపించారు ఆయన. మరి కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేక ఈ హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి కంపుతను ముంచేస్తున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దానికి అనుగుణంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది. మూసి ప్రక్షాళన పేరుతోని 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముచ్చారు, ప్రజల ఎత్తున బాధపెట్టారు. వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని 1,00,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ మూసి ప్రక్షాళనకు ఎక్కడి నుంచి వస్తే పైసలు? ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అలుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. మరి 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అన్న పేరుతోని హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కురుకొని కలగకుండా పరిస్థితి. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నీడ లేకుండా పేదలు చేస్తున్నారు.